అందరికీ నమస్కారం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో చింతా రమణ గారు పిల్లల విద్యా పురోగతి సరిగ్గా లేదని, పిల్లలలో క్రమశిక్షణ లోపించిందని, ఉపాధ్యాయులు అలానే విద్యా బోధన చేసేటువంటి సిబ్బంది చెప్పేటువంటి మాటలను వినడం లేదని, సమస్య విద్యార్థులలో ఉందా లేక తమలో ఉందా, ఈ సమస్యకు పరిష్కారాన్ని ఎలా చూపాలి, మీరు మంచి మార్గంలో నడవాలి, లేదు మాలోనే సమస్య ఉందంటే నేను గుంజీళ్ళు తీస్తానంటూ ఆయన సాష్టాంగ నమస్కారం ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఉదయాన్నే విద్యార్థులకు జరిగేటువంటి అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఆ అసెంబ్లీలో విద్యార్థులతో సంభాషిస్తూ విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేసి అలానే మేమే తప్పు చేశామేమో అని భావిస్తూ ఉన్నానంటూ ఆయన గుంజీళ్ళు తీసినటువంటి తీరు ఏదైతే ఉందో గడిచిన 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా ప్రమాణాలకు, విద్యా విధానానికి అద్దం పట్టేలా ఉన్నాయి. గతంలో మేము చదువుకునేటువంటి రోజులు అలానే మా ముందు చదువుకున్నటువంటి తరాలు ఎవరైతే ఉన్నారో ఆ సందర్భాలలో విద్యార్థులు ఏదైనా పొరపాట్లకు పాల్పడినా, ఏదైనా తప్పిదం చేసినా, సరిగ్గా చదవకపోయినా, సరిగ్గా హోంవర్క్ చేయకపోయినా ఉపాధ్యాయులు దండించేవారు. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉండేవి. ఎందుకంటే ఈరోజు నేను వర్క్ చేయకపోతే, సరిగ్గా చదవకపోతే మా టీచరు కొడతాడేమో, టీచరు తిడతాడేమో అనేటువంటి భయంతో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ని కార్యక్రమాలున్నా లేకపోతే దాన్ని ఎలాగైనా డుమ్మా కొట్టాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి ఆ యొక్క హోంవర్క్ అలానే ఆ యొక్క క్లాస్కు సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పకడ్బందీగా పూర్తి చేసుకొని తిరిగి క్లాసులకు వెళ్ళేటువంటి పరిస్థితులు నాడున్నాయి. కానీ నేడు విద్యార్థులు పూర్తిగా దారి తప్పి కేవలం ఒక వ్యసనాలకు బానిస అవుతున్నటువంటి తీరు కావచ్చు, ఈరోజు చిన్న వయసులోనే గాంజా కావచ్చు, కొకైన్ కావచ్చు, బీడీ సిగరెట్ మద్యపానానికి అలవాటవుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు సమస్య ప్రధానంగా విద్యార్థులలో ఉందా లేకపోతే ఉపాధ్యాయులలో ఉందా లేకపోతే తల్లిదండ్రులలో ఉందా అనేటువంటి అంశాలను కొన్ని క్లుప్తంగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, గతంలో తల్లిదండ్రులకు సంబంధించి ఉపాధ్యాయులు ఒక విద్యార్థిని దండించినప్పుడు విద్యార్థి వెళ్ళి తన తల్లిదండ్రులకు నాన్న నన్ను ఇట్లా టీచర్ కొట్టాడంటే నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు, ఏదో చిలిపి చేష్ట చేసి ఉంటావు, ఏదో చెయ్యరాని పని చేసావు కాబట్టి మీ గురువు గారు నిన్ను దండించారని ఏదైతే గురువులకు ఒత్తాసుగా, గురువులకు మద్దతుగా ఉండేటువంటి తల్లిదండ్రులు నాడున్నారు. కానీ నేడు అవేమీ లేకుండా విద్యార్థులు ఒక చిన్న కంప్లైంట్ చేసినా లేకపోతే అనేక సందర్భాల్లో ఉపాధ్యాయుల మీద, ప్రధాన ఉపాధ్యాయుల మీద తల్లిదండ్రులు అలానే సంబంధం లేనటువంటి వ్యక్తులు వెళ్ళి లేకపోతే మత సామరస్యం అంటూ మరొకటంటూ దాడులు చేసినటువంటి ఘటనలు కూడా మనం చూసాము. ఈరోజు ఉపాధ్యాయులు ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, ఈరోజు విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, వారిని క్రమశిక్షణగా ఉంచాలి, వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది రేపటి బాలలే రేపటి పౌరులుగా వారిని దేశంలో సన్మార్గంలో నడిపించే విధంగా, ఈ దేశాన్ని నూతన విధి విధానాలతో నిర్మించే విధంగా వారిని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఉపాధ్యాయుల మీద ఉంది. కానీ ఆ ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పి భయపెడితే విద్యార్థులు విననటువంటి పరిస్థితి. ఎక్కడైనా దండిద్దామంటే ఈ యొక్క ఆ పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దాన్ని స్వాగతించినటువంటి పరిస్థితి. ఈరోజు ఉపాధ్యాయులకు సంబంధించి అలానే పేరెంట్స్కి సంబంధించి వీరిరువురు కూడా విద్యార్థులు క్రమశిక్షణకు సంబంధించి బాధ్యత తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఏదైనా ప్రశ్నించినా, ఏదైనా అక్కడక్కడ అరాకొర పనికి మాలినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. వారన్నిటిని పక్కన పెడితే 100కు 99% మంచి ఉపాధ్యాయులే ఉన్నారు. నేను చదువుకునేటువంటి రోజుల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తండ్రికి బిడ్డకి, తల్లికి బిడ్డకు ఉండేటువంటి సత్సంబంధాలు విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య ఉండేవి. వారు చాలా స్వచ్ఛందంగా, వారు చాలా స్వేచ్ఛగా మేము ఏదైనా తప్పుకు పాల్పడినా, మేము ఏదైనా తప్పిదానికి పాల్పడినా మమ్మల్ని దండించేటువంటి అధికారం ఆనాడు ఉపాధ్యాయులకు ఉంది. కానీ అలాంటి పరిస్థితులు నేడు లేవు. ఎందుకంటే నూతన కరికులం కావచ్చు, నూతన విధి విధానాలు కావచ్చు, నూతన ప్రభుత్వ విధి విధానాలు కావచ్చు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, అన్నీ మారిపోయాయి. ఈరోజు విద్యార్థులు పూర్తిగా విద్యా వ్యవస్థ నిర్వీర్యంగా ముందుకు కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో పుట్టగొడుగుల వలె ఇష్టానుసారంగా ప్రైవేట్ యాజమాన్యాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో కనీస మౌలిక సదుపాయాలు లేకుండా
కనీస ఆట స్థలాలు లేకుండా, కనీసం వారికి కావాల్సినటువంటి ఏదైతే మినిమం సపోర్ట్ ఏదైతే ఉందో అవేమీ లేకుండా కేవలం విద్యను వ్యాపారం చేసి డబ్బులను దండుకోవాలన్నటువంటి ఆలోచనలతో వస్తున్నటువంటి ప్రైవేట్ విద్యాలయాల పోటీకి ఈరోజు ప్రభుత్వ విద్యాలయాలు పడిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే తప్పకుండా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు చొరవ తీసుకొని వారి యొక్క బిడ్డలను సన్మార్గంలో నడిపించాలంటే అవసరమైతే కొన్ని సందర్భాల్లో వారిని శిక్షించాలి, కొన్ని సందర్భాల్లో వారిని దండించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కేవలం కొడితేనో తిడితేనో మారుతారంటే అందరూ ఒకే విధంగా ఉండరు. కొన్ని సందర్భాలలో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు దండించాల్సి వస్తుంది, కొన్నిసార్లు తిట్టాల్సి వస్తుంది. ఈరోజు మరి న్యాయ వ్యవస్థ, పోలీసు విభాగం మరి ప్రజలను తీసుకువెళ్ళి, తప్పు చేసిన వారిని తీసుకువెళ్ళి ఎందుకు దండిస్తూ ఉంది? వారిని కూడా మంచిగా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి 3 పూటలు భోజనం పెట్టి జైల్లో ఉంటే వాడు మారిపోతాడా? మారడు కదా. వారిని దండించి వారికి భయాన్ని కల్పించినప్పుడే కదా రెండోసారి తప్పు చేయాలన్నా, రెండోసారి తప్పిదానికి పాల్పడాలన్నా అమ్మో వద్దు, తప్పు చేస్తే శిక్ష అనుభవించవలసి వస్తుందని ఒక భయం అనేది తన మనసులో ఉంటుంది. ఆ రోజు మేము చదువుకున్నటువంటి రోజుల్లో కూడా పాఠశాలలో ఒక 5 నిమిషాలు లేట్ వెళ్ళి, 1 నిమిషం లేట్ వెళ్ళినా, ఏదైతే నేను 6, 7వ తరగతి రెంటచింతల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ కోటాచారి గారు అనేటువంటి ప్రిన్సిపాల్ గారు మేము ఉండేటువంటి రోజుల్లో ఉన్నవాడు. ఆయన అసెంబ్లీ సంబంధించినటువంటి ఏదైతే గంటకు సంబంధించి 1 సెకను 1 నిమిషం లేట్ వచ్చినా గేటు ముందు నిలబెట్టి అసెంబ్లీ అయిపోయిన తర్వాత చావబాదేవాడు. ఆయనంటే అందరికీ అది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఈరోజు ఎంతో కొంత నాలెడ్జ్ని సంపాదించుకొని ఈరోజు మా కాళ్ళ మీద మేము నిలబడి ముందుకు అడుగులు వేయగలుగుతున్నాం. ఈరోజు కేవలం యాంత్రికపరమైనటువంటి జీవితాల్లో అటు తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, మునిగిపోయి యాంత్రికమైనటువంటి పరిస్థితుల్లో ఈ మొబైళ్ళు కావచ్చు, గేములు కావచ్చు, లేకపోతే గుట్కాలు కావచ్చు, పాన్లు కావచ్చు, వీటన్నిటికీ విద్యార్థులు బానిసలు అవుతున్నటువంటి పరిస్థితులు. కనీసం ఉపాధ్యాయులన్నా, హెడ్ మాస్టర్ అన్నా భయం అనేది విద్యార్థుల్లో లోపించింది. ఏనాడైతే భయం లోపిస్తుందో అక్కడ క్రమశిక్షణ అనేది ఉండదు. వ్యవస్థ అంటే భయం లేనప్పుడు, వ్యవస్థ అంటే బాధ్యత లేనప్పుడు తప్పకుండా క్రమశిక్షణ అనేది దారి తప్పుతుందనేదంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం రాబోయేటువంటి రోజుల్లోనైనా విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి, విద్యా విధానంలో నూతన మార్పులను తీసుకురావడానికి, ఏదైతే మానవతా విలువలు ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు జరుగుతున్నటువంటి అత్యధిక దారుణాలు కూడా మానవతా విలువలు లోపించి క్రమశిక్షణ రాహిత్యం వల్లనే జరుగుతున్నాయనేది అనేక సందర్భాల్లో మనమందరం చూసాం. వాటికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు కూడా మన ముందుకు వచ్చాయి. ఈరోజు తల్లికి, చెల్లికి, తండ్రికి, తల్లికి, అలానే తండ్రికి, అన్నకి సత్సంబంధాలు, బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో క్షీణించి కనీస మానవతా విలువలు లోపించి ఇష్టానుసారంగా జరుగుతున్నటువంటి ఘటనలు కావచ్చు, లేకపోతే హరాస్మెంట్లు కావచ్చు, లేకపోతే ఈ యొక్క అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాధ్యతా లోపము, క్రమశిక్షణ లోపం వల్ల జరుగుతున్నటువంటి ఘటనలే. చిన్నతనంలో ఏదైతే ఒక సామెత ఉంది, మొక్కై వంగనిదే మానై వంగున. చిన్నతనంలో అలవరైనటువంటి క్రమశిక్షణ పెద్దయ్యాక ఏ విధంగా క్రమశిక్షణ అలవరుతూ ఉంది? అలవరదు కదా. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యా ప్రమాణాలలో భాగంగా మానవతా విలువలతో కూడినటువంటి, క్రమశిక్షణతో కూడినటువంటి విద్యా విధానాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేయాలి. అలానే పుట్టగొడుగుల వలె పుట్టుకొస్తున్నటువంటి కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి పాఠశాలల మీద, కళాశాలల మీద, అలానే ఇంజనీరింగు, డిగ్రీ కళాశాలల మీద కూడా నజర్ని ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకలకు సంబంధించినటువంటి విచారణ జరిపి అసంబద్ధమైనటువంటి, అనాగరికమైనటువంటి కళాశాలలు కావచ్చు, పాఠశాలలకు సంబంధించినటువంటి అనుమతులను కూడా రద్దు చేసి నాణ్యమైనటువంటి విద్యా విధానాలతో ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ ఘటన మీద ఏదైతే ప్రధాన ఉపాధ్యాయుడు గుంజిళ్లు తీసినటువంటి ఘటన మీద గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ని పెట్టారు. దాన్ని మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ చింతారమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడం లేదని, విద్యార్థులను దండించకుండా గుంజీలు తీసి వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్ మాస్టర్ గారు అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్యల ఆలోచనలు బాగుంది. అభినందనలు. అందరూ కలిసి విద్యా ప్రమాణాలను పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషి చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ట్వీట్ చేశారు. ఈ యొక్క విద్యా ప్రమాణాలను పెంచేటువంటి క్రమంలో
ప్రైవేట్ యాజమాన్యాల మీద కూడా కఠినమైనటువంటి చర్యలను కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కేవలం ఏదో మార్కుల కోసమే కాకుండా కనీస అవగాహన లేకుండా కనీస నాలెడ్జ్ లేకుండా కేవలం ఆ యొక్క పబ్లిక్ పరీక్షల కోసం బట్టి కొట్టి చదివించి రాయించి పరీక్షలను పాస్ చేస్తూ ఉన్నారే తప్ప ఎవరిలో కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది లేదు. కనీస మానవీయ కోణంలో ఆలోచనలు కలిగేటువంటి పరిస్థితులు లేవు. ఒక చిన్న సమస్య వారికి ఎదురైనా దాన్ని చూసి తట్టుకుని నిలబడగలిగేటువంటి మానసిక పరిస్థితులు కూడా విద్యార్థుల్లో లేవు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో పరీక్షల ఒత్తిడి అలానే క్లాసుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు కూడా అనేక సందర్భాల్లో మనం చూసాం. వాటన్నిటి నుంచి బయటికి తీసుకురావాలంటే కొంత నాణ్యమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి అన్ని విధి విధానాలతో కూడినటువంటి విద్యా విధానాన్ని అమలుపరాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని మనమందరం ఆశిద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.